వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే ఇదే క్రమంలో సచివాలయ ఉద్యోగస్తులందరికీ అదిరిపోయే శుభవార్తను చెప్పింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ప్రజా సంబంధ శాఖలలో పనిచేసే ఉద్యోగస్తులను, అంటే ప్రజలకు దగ్గరగా ఉండేవారు మాత్రమే వీరందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తోంది. ఇలా చేస్తే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే ఆఫీసులో ఎక్కువగా అవసరం ఉంటారో వారిని మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ఉపాధ్యాయులు, వైద్యులు అయిన వారిని బదిలీ చేయరు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ సెంటర్స్ వాళ్ళు. ప్రభుత్వం ఈ విధంగా చేయడానికి కారణం, వారందరూ వినతి పత్రం పెట్టుకున్నారు. దానివలన ఈ ట్రాన్స్ఫర్లో విషయంలో మెయిన్గా గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీసు అంటే మహిళా పోలీసు వారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు. మరో విషయం ఏమిటంటే, ఇందులో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారందరికీ యూనిఫామ్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో అది అవసరం లేదని చెప్తున్నారు. అందరికీ ఈ విషయం గురించి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరొక అర్జీ ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం సచివాలయ ఉద్యోగస్తులందరూ ఒక అర్జీని పెట్టుకున్నారు. అదేంటంటే, తమకు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రొబేషన్ డిక్లేర్ ఆలస్యంగా చేసినందుకు రావాల్సిన పెండింగ్ అమౌంట్లు అన్నీ ఇవ్వాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన తేదీ నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని, అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అయితే దీనిపై గవర్నమెంట్ దశల వారీగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.